సో హలో ఎవ్రీవన్, నేను మీ షణ్ముఖ్ చక్రవర్తిలా మీరు చూస్తున్నారు జీటెక్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము రేషియో లాంచర్ గురించి అయితే తెలుసుకుందాము. సో ఈ లాంచర్ అనేది మనకి మినిమలిస్టిక్ లాంచర్ అనమాట. సో మనకి ఎక్కువ డైవర్షన్స్ లేకుండా అయితే ఉంటుంది. సో దీనిలో కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, అలాగే మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీన్ని నా ఫోన్లో అయితే ఎక్కించాను. ఒక 1 వీక్ అయితే వాడిన తర్వాత అయితే ఈ వీడియో చేస్తున్నాను. బట్ నేను ఆ ఫోన్ నుంచి అయితే దాన్ని తీసేసాను పూర్తిగా. మీరైతే ఇప్పుడు చూస్తున్నది బలాక్ డెస్క్ అనమాట. సో దీన్ని యూస్ చేసే మనము మన ఫోన్లో అయితే లాంచర్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా అయితే మనము డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయలేము. సో Z18 OS అలాగే Z18 OSని కూడా మనము ఫ్లాష్ చేసుకోవచ్చు దీన్ని యూస్ చేసి. సో అలా కాకుండా మన రేషియో లాంచర్ అవుతుంది కదా. సో రేషియో లాంచర్లో మనం మన ఫోన్ని జస్ట్ ప్లగ్ఇన్ చేసి అక్కడ వాడు ఏదైతే కింద ఎనేబుల్ డెవలపర్ ఆప్షన్స్ అని చూపిస్తున్నాం కదా. సో అక్కడ వాడు చూపించినట్టుగా కానీ మనం చేసినట్టయితే సింపుల్ స్టెప్స్, ఆ 9 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఆ సింపుల్ స్టెప్స్లో మనకు బలాక్ వాళ్ళకి సంబంధించిన రేషియో లాంచర్ ఏదైతే ఉందో అది మన దాంట్లో ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. కాకపోతే నాకు కొన్ని ఫీచర్స్ బాగా నచ్చాయి, కొన్ని ఫీచర్స్ నచ్చలేదు. సో అందుకనే నేను దీని అయితే తీసేసాను నా ఫోన్లోంచి. సో బలాక్ డెస్క్ యాక్చువల్లీ నాకు నచ్చిన ఫీచర్స్ వచ్చేసరికి మీరు ఇప్పుడైతే స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఫోన్ లుక్ అయితే ఎలా ఉంటుంది. యాక్చువల్లీ మనకి యూజర్ ఇంటర్ఫేస్ లుక్ అయితే ఎలా ఉంటుంది అన్నమాట. సో ఆ యూజర్ ఇంటర్ఫేస్ ఆ లుక్ కానివ్వండి, అలాగే మనము కొన్ని హైలైట్ అయితే చేసుకోవచ్చు. నేను వాళ్ళ వెబ్సైట్లో మీకు డైరెక్ట్ చూపిస్తాను. నేను ఆ ఫోన్ అన్ఇన్స్టాల్ చేశాను కాబట్టి మనకి డైరెక్ట్గా అయితే ఉండదు. సో నేను వాళ్ళ వెబ్సైట్కి అయితే వెళ్ళి చూపిస్తాను. సో దీని కానీ మీరు ఈ లాంచర్ కానీ కావాలంటే మీరు ఇలా టైప్ చేసి, అంటే రేషియో లాంచర్ అని చెప్పి, సో మీకు ఇది వస్తుంది, బలాక్ రిఫైన్ యువర్ స్మార్ట్ ఫోన్ అని చెప్పి. మీరు దీంట్లోకి వెళ్ళి కింద డౌన్లో కానీ మీరు మీ మెయిల్ని ప్రొవైడ్ చేశారంటే, ఇక్కడ కానీ మీరు మీ మెయిల్ని ప్రొవైడ్ చేశారంటే మీ ఫోన్ మోడల్స్, ఈ ఫోన్ మోడల్స్కి అయితే సపోర్ట్ అయితే ఉంటుంది. గూగుల్ పిక్సెల్ 3a XL, గూగుల్ పిక్సెల్ 3a, గూగుల్ పిక్సెల్ 4 XL అండ్ OnePlus 7 Pro, 70 Pro. సో ఈ మోడల్స్కి అయితే వాళ్ళు ప్రత్యేకంగా అయితే వర్క్ చేస్తున్నారు. మిగిలిన మోడల్స్కి కూడా వాళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే మనం కానీ ఇది ఒకసారి చూసుకున్నట్లయితే ఇందులో ఫీచర్స్ ఏం పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉండదు, నా ఫోన్లో చూపించాల్సిన అవసరం లేదు. అందుకే నా ఫోన్ అయితే తీసాను. నాకు ప్రతి ఒక్క ఫీచర్ అంతగా అయితే నచ్చలేదు. సో ఫస్ట్ థింగ్, మీరు ఇలా హైలైట్ అయితే చేసుకోవచ్చు. అక్కడ ఎల్లో కలర్ అయితే కనిపిస్తుంది కదా. సో ఎల్లో కలర్లో ఉన్నట్టుగా మీరు వాడే యాప్స్ని అయితే హైలైట్ చేసుకోవచ్చు అనమాట. కాంటాక్ట్స్ని కానీ మీకు నచ్చిన వాటిని హైలైట్ అయితే చేసుకోవచ్చు. ఆప్షన్ అయితే నాకు బాగా నచ్చింది. సో 3 టైప్స్ ఆఫ్ హైలైట్ ఇచ్చాడు: డార్క్ హైలైట్, బ్రైట్ హైలైట్, అలాగే హైలైటర్ అనమాట. సో ఈ 3 ఆప్షన్స్తో అయితే మీరు హైలైట్ అయితే చేసుకోవచ్చు మీరు వాడాలనుకున్న వాటిని. సో ఆప్షన్ అయితే నాకు చాలా బాగా అయితే నచ్చింది. సో మనం రెగ్యులర్గా వాడే యాప్స్ని మనము ఒక సెట్ ఆఫ్ యాప్స్, అంటే చాలా యాప్స్, గ్రూప్ ఆఫ్ యాప్స్ ఉన్నప్పుడు మనకి అందులో వెతుక్కోకుండా మనం వాటిని హైలైట్ అయితే చేసుకోవచ్చు. అలాగే కార్డ్స్ ఉన్నాయి. సో నాకు కార్డ్స్లో ఎస్పెషల్ నచ్చింది ఏంటంటే, మనం ఇప్పుడు ఏదైనా సెర్చ్ చేసామనుకోండి, మనం ఏదైతే సెర్చ్ చేసామో దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని చాలా ఈజీ పక్కకి స్లైడ్ చేసి స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు. అలాగే మనం పిన్ కూడా చేసుకోవచ్చు. మనకి కావాల్సిన వాటి వెదర్ అప్డేట్స్ని వాటిని పిన్ అయితే చేసుకోవచ్చు. ఆప్షన్ అయితే చాలా బాగానే ఉంది. సో 2 ఆప్షన్స్ అయితే నచ్చాయి. ఈ 2 కాకుండా నాకు అన్నిటికంటే ఎక్కువగా నచ్చిన ఆప్షన్ వచ్చేసరికి క్వాంట్ సెర్చ్ అనమాట. సో యాక్చువల్లీ క్వాంట్ సెర్చ్ అనేది ఏం చేస్తుందంటే, యాక్చువల్లీ మైక్రోసాఫ్ట్ డేటాబేస్ని అయితే యూస్ చేస్తుంది. సో ఈ క్వాంట్ సెర్చ్లో మనకి ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నా పేరు టైప్ చేశాను, నేను గూగుల్ సెర్చ్లోనే టైప్ చేశాను, అలాగే నార్మల్ సెర్చ్లో కూడా టైప్ చేశాను, క్వాంట్ సెర్చ్లోను అలాగే గూగుల్ సెర్చ్లోను. సో గూగుల్ సెర్చ్లో వచ్చేసరికి నేను షణ్ముఖ్ చక్రవర్తిలా అనగానే నా షణ్ముఖ్ చక్రవర్తిలా అనే ఛానల్ అయితే వచ్చింది. సో ఆ ఛానల్ అయితే నేను ఇప్పుడు యూస్ చేయట్లేదు, ఎప్పుడో క్లోజ్ అయితే చేస్తాను. దాని అయితే నేను ఇప్పుడు వాడట్లేదు, అందులో నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు. కానీ క్వాంట్ సెర్చ్ వచ్చేసరికి నా రీసెంట్ అప్లోడ్స్ని అయితే చూపిస్తుంది ఇక్కడ. సో ఫస్ట్ వచ్చేసరికి నా రీసెంట్ అప్లోడ్ అయ్యే టేజర్ గన్ గురించి, అలాగే బ్లెండర్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు, అది కూడా రీసెంట్ అప్లోడ్స్. సో బాయ్కాట్ నాట్ ఓన్లీ చైనా ప్రొడక్ట్స్ రీసెంట్ అప్లోడ్. అండ్ ఇది షణ్ముఖ్ చక్రవర్తిలో విట్టమరావతి కడప. సో ఇది కూడా నాది లింక్డ్ ఇన్ అకౌంట్. సో ఇది పర్ఫెక్ట్గా అయితే చూపిస్తుంది. నా రీసెంట్ అప్లోడ్స్ని అయితే ఫస్ట్ అయితే చూపించింది క్వాంట్ సెర్చ్. సో గూగుల్ సెర్చ్తో వస్తే క్వాంట్ సెర్చ్ కొంచెం బాగా ఉంది. అలాగే మనకి మినిమైజ్ సెర్చ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. మనకి సపరేట్ బ్రౌజర్ అవసరం లేదనమాట. రేషియో లాంచర్లో మనం అన్నింటిని పక్కన మనకి షెల్ఫ్ ఉంటుంది కదా ఫోన్లో. సో ఆ షెల్ఫ్ లాంటిది ఒకటి ఉంటుంది. ఆ షెల్ఫ్ లాంటి దాని దగ్గరనే మనకి మొత్తము అన్ని పనులు అయితే చేసుకోవచ్చు. సో ఆప్షన్ అయితే నాకు కొంచెం బాగానే నచ్చింది. సో నాకు నచ్చిన ఆప్షన్స్ అయితే ఇవే ఫ్రెండ్స్. మిగిలిన ఆప్షన్స్ ఏవి ఇందులో వాడు చాలా ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశాడు. సో కలర్ స్విచ్ అన్ని కూడా ఇచ్చాడు, అంటే మనం యాక్చువల్లీ బ్లాక్ అండ్ వైట్ చేసుకోవచ్చు. సో
ఇక్కడ వరకు నాకు నచ్చిన ఫీచర్స్ మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడైతే నాకు నచ్చని ఫీచర్స్ గురించి అయితే చెప్తాను స్పీడ్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కానీ చూసుకున్నట్లయితే, సో ఈ సింకింగ్ కూడా బాగానే ఉంటుంది, అదొక విషయం. బట్ ఇవన్నీ ప్రాబ్లం కాదు. నేనైతే ఏం చేశానంటే సింపుల్గా, సో ఈ ఫీచర్స్ నాకు నచ్చింది ఏంటంటే, ఈ వాల్పేపర్స్ కానీ ఇవి కానీ పెట్టుకున్నప్పుడు, ఫర్ సపోజ్ వాడు ఇచ్చిన ఫోన్స్ తీసుకోండి, OnePlus 7 70 Pro 70, అలాగే OnePlus 7 Pro, అలాగే గూగుల్ పిక్సెల్ 3a XL, గూగుల్ పిక్సెల్ 4. ఈ ఫోన్స్ అన్నిట్లో మనకి చాలా మంచి డిస్ప్లేస్ ఉన్నాయి. డిస్ప్లేస్ని అయితే మనం వదులుకోవాలనుకోం కదా. సో నాకు దాంట్లో ఫీచర్స్ అయితే నచ్చాయి. కాకపోతే సమ్ కైండ్ ఆఫ్ థింగ్ అంటే మనం వాడికి ఇచ్చే పర్మిషన్స్ కానివ్వండి, నాకైతే అంత డౌట్ఫుల్గా ఉంది. సో నేనైతే వెంటనే ఫోన్ని రీసెట్ అయితే చేస్తాను, ఎందుకంటే కొన్ని యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్ నేను పర్మిషన్ ఇవ్వకుండా ఆటోమేటిక్గా అయితే ఎనేబుల్ అయ్యాయి. సో అది కూడా ఒక ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేశాను. సో దానివల్ల అయితే నేను తీసేసాను అనమాట. మీరు కానీ చూసుకున్నట్లయితే ఇది ఎక్స్పెరిమెంటల్ బిల్డ్ అనుకోవచ్చు దీన్ని, లైక్ ప్రివ్యూ బిల్డ్ లాగా అనమాట ఇది. సో దీని క్వాలిటీ మీరు పొందొచ్చు. కాకపోతే అదర్ సెలెక్ట్ చేసుకుని ఏదైనా చిన్న ఫోన్ మోడల్స్ ఉంటాయి కదా, వాటి మీద అయితే టెస్ట్ చేయొచ్చు. బట్ మీరు మెయిన్గా వాడే ఫోన్లో అయితే టెస్ట్ చేయడం అయితే మంచిది కాదు. బట్ మినిమలిస్టిక్ అయితే చాలా బాగుంది లాంచర్, ఇది వాడడానికి అయితే బాగుంది, అందుకే ఒకసారి చెప్దామని అనుకున్నాను. సో ఇక్కడ మీరు చూసారు కదా, టుడే అనే దాని మీద వాడు క్లిక్ చేయగానే ఏమవుతుందంటే అది మినిమైజ్ అయిపోతుంది. సో ఆప్షన్ నాకు బాగా నచ్చిన షెల్ఫ్ మోడ్ లాంటిది. సో చూపించారు కదా షెల్ఫ్ మోడ్, సో అలా మినిమైజ్ చేసుకోవచ్చు, మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ అయితే నాకు నచ్చింది. మనం చేసిన సర్చెస్ని కూడా అయితే మనము అలాగే మినిమైజ్ చేసుకుంటూ అయితే వాడుకోవచ్చు. అలాగే సింగిల్ స్వైప్లో మనం మొత్తం యాప్స్ అన్ని క్లోజ్ చేయొచ్చు, సింగిల్ స్వైప్లో యాప్స్ అన్ని ఓపెన్ కూడా చేయొచ్చు. సో ఆప్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆప్షన్స్ అయితే బాగానే ఉన్నాయి, కాకపోతే నేనైతే చాలా బోర్డ్గా అయితే ఫీల్ అయ్యాను. బికాజ్ నాకైతే యాక్చువల్లీ నా ఫోన్ స్క్రీన్ ఏదైతే ఉందో దాని మీద నేను ఎప్పుడు ఎవరో ఒక చిన్నపిల్లల బొమ్మలు కానీ లేదంటే ఎవరో ఒక మనుషుల బొమ్మలు కానీ అయితే నేను పెట్టుకుంటూ ఉంటాను, వాల్పేపర్గా వాళ్ళ ఫొటోస్ అయితే పెట్టుకుంటాను. బికాజ్ అలా లేకపోతే నాకు చాలా లోన్లీగా ఉన్నట్టయితే ఉంటుంది. సో అది నాకు యాక్చువల్లీ ప్రాబ్లం. సో నాలాగా ప్రాబ్లం ఉండే వాళ్ళకైతే ఇది పనికిరాదు. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఫుల్గా డార్క్ థీమ్ని ఎవరైతే లైక్ చేస్తారో వాళ్ళైతే లాంచర్ని అయితే తీసుకోవచ్చు. బికాజ్ మీకు మొత్తం అంతా డార్కే ఉంటుంది, యూఐ అంతా మీరైతే ఇక్కడ చూస్తున్నారు కదా ఎదురుగా. సో అలాగే మనకి మొత్తం అంతా డార్క్ థీమ్ అయితే ఉంటుంది. కాకపోతే ఇంకొకటి నేను నోటీస్ చేసింది ఏంటంటే, మనం ఎప్పుడైతే రీసెంట్ యాప్స్ ఓపెన్ చేస్తామో అప్పుడు మన ప్రీవియస్ లాంచర్ అయితే ఉంటుంది కదా, నేనైతే OnePlus ఫోన్ వాడుతున్నాను కాబట్టి OnePlus లాంచర్ అయితే ఉంది. సో నాకైతే అది అయితే చూపిస్తూ ఉంటుంది. నేను ఎప్పుడైతే రీసెంట్ యాప్స్ ఓపెన్ చేస్తానో నాకు ప్రీవియస్ వాల్పేపర్ కనిపించి తర్వాత రీసెంట్ యాప్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో అదైతే నాకు కొంచెం బ్యాక్ అనిపించింది, ఎందుకంటే వీళ్ళు ఇన్ని పర్మిషన్స్ తీసుకున్నప్పుడు దాన్ని కూడా పర్మిషన్ తీసుకుని అది కూడా డార్క్లోనే ఉంచితే బాగుండేదని అయితే అనిపించింది. సో అప్పుడు ఎలా ఉంటుందంటే, మనము ఈ లాంచర్ నుంచి వేరే లాంచర్కి వెళ్తున్నట్టయితే మనకి ఫీలింగ్ అయితే వస్తుంది. నాకు అదొక్కటి నచ్చలేదు. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే ఇది కలర్ స్విచ్ ఇవైతే నాకు నచ్చలేదు మేడం. మళ్ళీ సన్ మోడ్ అనేది అయితే చాలా బాగుంది. సో మొత్తం మనకి స్క్రీన్ అంతా వైట్కే అయిపోతుంది, కానీ అలా అని చెప్పి మనకి కలర్లోకి అయితే లైట్ కొట్టదు. మనము కొన్ని ఫోన్స్ అయితే చూసాం, మనము లైక్ పేపర్ వైట్ ఉంటుంది కదా, పేపర్ డిస్ప్లేస్. సో పేపర్ వైట్ కిండిల్ అనేది మనకి ఏదైతే పేపర్ వైట్ డిస్ప్లే ఉంది కదా, సో ఈ పేపర్ వైట్ డిస్ప్లే లాగైతే మనకి అవైలబుల్గా ఉంది సన్ మోడ్ అనేది. సో అదైతే చాలా బాగా నచ్చింది, కానీ సంహో నాకు పర్ఫార్మెన్స్ అయితే బాగాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు రేషియో లాంచర్ సెట్టింగ్స్ అని చెప్పి ఒక అప్లికేషన్ అయితే ఇచ్చాడు. సో నేను యాక్చువల్లీ ఏం చేశానంటే, రేషియో లాంచర్ నుంచి నేను ఒకసారి OnePlus లాంచర్కి షిఫ్ట్ అయ్యాను. ఒక 1 day షిఫ్ట్ అయ్యి మళ్ళీ ఒకసారి రేషియో లాంచర్ అయితే నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేసినప్పుడు అయితే నాకు అది పనిచేయడం అయితే మానేసింది, రేషియో లాంచర్ సెట్టింగ్స్ యాప్ అనేది. సో నేను దానికోసం ఇంకా రీసెట్ చేయాల్సి వచ్చింది ఫోన్ని. దానికి చాలా యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్ అయితే ఎనేబుల్ చేశాను, వాటన్నిటిని మళ్ళీ డిసేబుల్ చేయాలి. సో అంత పెద్ద పని అనిపించి నేను ఫోన్ని రీసెట్ అయితే చేశాను. సో దానికి బెటర్ ఆల్టర్నేటివ్ ఏంటంటే, మీది ఏదైతే ఫోన్లో మీకు ఏదైతే లాంచర్ ఏదైతే వచ్చి ఉంటుందో, స్టాక్ లాంచర్ ఏదైతే వచ్చి ఉంటుందో, ఇప్పుడు నేనైతే OnePlus 7 అండ్ OnePlus 5 అయితే కరెంట్గా నేను 2 ఫోన్స్ అయితే యూస్ చేస్తున్నాను. సో OnePlus 7లో అండ్ OnePlus 5లో అలాగే నా ఐప్యాడ్కి ఇంకా iOS 14 వస్తే దాన్ని కూడా నేను మాడిఫై చేసుకుంటాను. సో నేనైతే సింపుల్గా జస్ట్ చిన్న చిన్న సెట్టింగ్స్ అయితే మార్చుకున్నాను. సో నేను యాప్స్ తీసేసి నేను విడ్జెట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సేమ్
నాకు ఇదే లాంచరు కలర్ మోడ్లో ఉంటే ఎలా ఉంటుంది, మనకిష్టం వచ్చినట్టు పెట్టుకోవడానికి ఎలా ఉంటుందని నేను మినిమలిస్టిక్ సెటప్ అయితే చేసుకున్నాను. మినిమలిస్టిక్ లాంచర్ డౌన్లోడ్ చేసుకునే బదులు మినిమలిస్టిక్ సెటప్ అదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో మీరు వాటిని కూడా ఇప్పుడైతే మీరు చూడొచ్చు. సో మీరైతే చూడొచ్చు ఇక్కడ నా ఫోన్స్ రెండింటివి అయితే నేను మీకు వీడియోస్ అయితే ప్లే చేస్తున్నాను. యాక్చువల్లీ నేను షెల్ఫ్లో అయితే నేను ఒక దాంట్లో మెమో అనేది ఫస్ట్లో పెట్టుకున్నాను, ఇంకొక దాంట్లో గ్లాన్స్ పెట్టేసుకున్నాను. సో యాక్చువల్లీ గ్లాన్స్ పెట్టేసుకుని తర్వాత మెమో అండ్ రీసెంట్ ట్యాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్సెస్ చేయడానికి అయితే నేను ఎనేబుల్లో పెట్టుకున్నాను. అండ్ 1+7లో వచ్చేసరికి నేను టూల్ బాక్స్ కూడా ఎనేబుల్లో పెట్టుకున్నాను. కింద ఇంకా జీమెయిల్ నేను రెగ్యులర్గా యూజ్ చేసేవి, నాకు రెగ్యులర్గా యూజ్ అయ్యేవైతే ఇవే. సో ఆ తర్వాత పక్కకు వచ్చేస్తే నాకు ఇక్కడ మెయిన్ స్క్రీన్, హోమ్ స్క్రీన్. నేను ఎప్పుడైతే డివైస్ని అన్లాక్ అయితే చేస్తానో, సో డివైస్ అన్లాక్ చేసినప్పుడు నాకు ఫస్ట్ కనిపించేది అయితే నాకు వెదర్ అప్డేట్స్ అనమాట. సో నాకు అదైతే చాలా ఇంపార్టెంట్. ఇంట్లో మా మదర్ అయితే రోజు అడుగుతుంటారు. సో వెదర్ అప్డేట్స్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్. సో నేను ఫస్ట్ వెదర్ అప్డేట్స్ అయితే పెట్టుకున్నాను. దానిపైన టైం. సో నాకు రెగ్యులర్గా కావాల్సినవి ఏంటంటే టైము, డేటు, నేను అప్లోడ్ చేయాల్సిన వీడియో ఏంటి, లేదా ఆ రోజు చేయాల్సిన పని ఏంటి, ఈ రెండే నాకు కావాల్సినవి. సో నేను ఏ ఫోన్ వాడుతున్నా సరే నాకు అవైతే నాకు ఎదురుగా కనిపించాలి. సో నేను ఇక్కడ వీక్లీ అప్డేట్స్ అంటే డైలీ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో, డైలీ వీక్లీ అప్డేట్స్ అవైతే నాకు ఫస్ట్ పేజ్లో అయితే కనిపిస్తుంది. నాకు అంటే నా టు డూ లిస్ట్ అనమాట. నా టు డూ లిస్ట్ అయితే నా హోమ్ స్క్రీన్ మీద అయితే ఉంటుంది. పక్కకు స్వైప్ చేసా అంటే నేను మంత్లీ నేను ఏం చేయాలనుకున్నా అనేది అయితే నా షెడ్యూల్ అయితే కనిపిస్తుంది. సో ఈ రెండింటిని అయితే నేను పెట్టుకున్నాను, ఎనేబుల్ అయితే చేసుకున్నాను. సో ఇలాగ మినిమలిస్టిక్ సెటప్ అయితే పెట్టుకోవచ్చు. అదే బెస్ట్ ఆప్షన్ అనిపించింది నాకు రేషియో లాంచర్ ఇన్స్టాల్ చేసుకునే బదులు. ఎందుకంటే మనకు మన ఫీల్ పోదు. ఫర్ సపోజ్ వాడు ఇచ్చిన ఫోన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ 30,000 ప్లస్ ఫోన్సే. సో 30,000 పెట్టి ఫోన్ కొని ఓన్లీ డార్క్ థీమ్ ఎనేబుల్ అంటే సో నాకైతే అంత ఇదిగా అయితే అనిపించలేదు. బట్ క్వాంట్ సెర్చ్ మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉంది. నేను సో దానికి కూడా నేను ఆల్టర్నేటివ్ అయితే చూసుకున్నాను. నేను ఎడ్జ్ వాడడం అయితే మొదలుపెట్టాను ఫోన్లో. నేను ఎప్పటి నుంచి ఎడ్జ్ అయితే వాడుతున్నాను, బింగ్ సెర్చ్ ఏదైతే ఉందో. సో ఒకసారి నేను మీకు బింగ్ సెర్చ్ కూడా చూపిస్తాను. సో నేను బింగ్ సెర్చ్ అయితే యూజ్ చేశాను. సో బింగ్ సెర్చ్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి చూడొచ్చు. బింగ్ సెర్చ్ కూడా మనకి చాలా బాగానే ఉంటుంది. కాకపోతే నేను క్వాంటిటీ కూడా నేను ఒక బుక్ మార్క్ అయితే ఫిక్స్ చేసుకున్నాను. నా ఫోన్లో కూడా నేను ఎడ్జే వాడతాను. సో నాకు సింకింగ్ అయితే బాగుంటుంది. అందుకని చెప్పి నేను ఫోన్లోను అండ్ సిస్టంలోను ఎడ్జ్ బ్రౌజర్ షిఫ్ట్ అయ్యి నేను బింగ్ సెర్చ్ని కానీ లేదంటే ఇది ఉంది కదా మనకి క్వాంట్ ఉంది కదా. సో క్వాంట్కి అయితే నేను బాగా అలవాటు పడ్డాను. ఈ 1 వీక్లో నాకు చాలా బాగా నచ్చింది క్వాంట్ అనేది ఏదైతే ఉందో. సో సెర్చ్ అనేది చాలా బాగుంది, అక్యురేట్గా ఉంది. మీరు కావాలంటే పెద్ద యూట్యూబర్స్ కూడా ట్రై చేయొచ్చు. సో టెక్నాలజీ ఛానల్ కూడా వచ్చింది మనకి. ప్రసాద్ అన్నతో పాటు నాని అన్న కూడా వచ్చేసాడు పక్కనే. సో మనకి సెర్చ్ ఇంజన్ అయితే క్వాంట్ అయితే చాలా బాగుంది. సో నేను కేవలం ఈ సెర్చ్ ఇంజన్ గురించి చెప్పడానికి అయితేనే నేను వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకంటే రేషియో లాంచర్ అనేది నాకు నచ్చలేదు, అసలు వీడియో చేయొద్దు అనుకున్నాను. కాకపోతే నాకు ఒక సైడ్ రేషియో లాంచర్ గురించి నచ్చిన విషయం ఏంటంటే అది ఈ సెర్చ్ ఇంజన్ నాకు చాలా బాగా నచ్చింది. ఇంకోటి ఆ ఫ్యూచర్ కూడా నాకు బాగా నచ్చింది. ఆ ఫ్యూచర్ కూడా ఏదైనా యాప్ ద్వారా మనం ఏమన్నా తీసుకురాగలమా అనేది అయితే నేను టెస్ట్ చేస్తాను. సో యాక్చువల్లీ చాలా పెద్ద ప్రాసెస్. మీరు బలాక్ ఏదైతే రేషియో లాంచర్ ఉందో రేషియో లాంచర్ ప్రో అయితేనే మీకు ఈ 9 స్టెప్స్ ఫాలో అయ్యి ఇన్స్టాల్ చేసుకోవాలి. రేషియో లాంచర్ లైట్ అయితే మీకు అంత పని అయితే ఉండదు. బట్ నాకైతే పూర్తిగా అయితే నచ్చలేదు అది రేషియో లాంచర్ అనేది. సమ్ కైండ్ ఆఫ్ వియర్డ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది యాక్చువల్లీ అది వాడేటప్పుడు. బేసికలీ నాకు నచ్చిందైతే ఈ హైలైటింగ్ ఆప్షన్. సో హైలైటింగ్ ఆప్షన్కి కూడా నేను ఒక ఆల్టర్నేట్ని అయితే ఆలోచించాను. సో దాన్ని అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు. సో యాక్చువల్లీ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకి ఫోన్లో అయితే నాకైతే ఆక్సిజన్ ఓఎస్లో నాకు హిడెన్ స్పేస్ అని చెప్పి ఒక స్పేస్ అయితే ఉంటుంది, హిడెన్ స్పేస్ అని చెప్పి ఆప్షన్. సో మన యాప్స్ని హైడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఆ పని చేశాను. నా మెయిన్ వర్కింగ్ ఏరియా అయితే ఇది. నా మెయిన్ వర్కింగ్ ఏరియాలో నేను రెగ్యులర్గా వాడే యాప్స్ అయితే పెట్టుకున్నాను. సో నోట్బుక్ అండ్ ఎడ్జ్, నేను మోస్ట్గా వాడేవైతే నోట్బుక్, ఎడ్జ్, క్యాలెండర్. సో ఈ 3 యాప్స్ని అయితే నేను
ఎక్కువగా వాడతాను. సో ఆ 3 యాప్స్ని పెట్టుకున్నాను. సో మిగిలిన ఇంకొన్ని యాప్స్ నేను రెగ్యులర్గా నాకు వెంటనే చేతికి అందే విధంగా ఉండడం కోసం అక్కడైతే పెట్టుకున్నాను. నా హోమ్ స్క్రీన్ ఏదైతే యాప్స్ ఉన్నాయో నాకైతే నచ్చదు. నాకు నాళ్ళు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, నాకు జస్ట్ ఇలా షెల్ఫ్ లాగా అయితే ఉండాలి ఫోన్ అనేదని. సో కాకపోతే షెల్ఫ్ కింద ఇలా ఒక చిన్న పాప వాల్పేపర్ కూడా ఉంటే చాలా బాగుంటుంది కదా. సో అదైతే నా రిక్వైర్మెంట్. సో నా రిక్వైర్మెంట్కి తగ్గట్టు నేను నా ఫోన్నే కస్టమైజ్ చేసుకున్నాను. సో నా ఎక్స్పీరియన్స్ కూడా అయితే పోదు ఆక్సినోయిస్తో. సో నాకు కావాల్సిన లిమిటెడ్ యాప్స్ని అయితే నేను పెట్టుకున్నాను. మిగిలిన యాప్స్ని నేను హిడెన్ స్పేస్లో అయితే పెట్టేసుకున్నాను. సో నేను హిడెన్ స్పేస్ కావాలంటే హోమ్ స్క్రీన్ నుంచి అయినా యాక్సెస్ అయితే చేయొచ్చు. సో ఇలా హోమ్ స్క్రీన్ నుంచి కూడా నేను హిడెన్ స్పేస్ని యాక్సెస్ చేసే ఆపర్చునిటీ ఉంది కాబట్టి నేనైతే జస్ట్ మినిమలిస్టిక్ సెటప్ పెట్టుకున్నాను. సో 2 పేజెస్ క్యాలెండర్స్ ఉంటాయి అండ్ నేను రెగ్యులర్గా వాడే యాప్స్. సో OneNote కానివ్వండి, నోట్బుక్ కానివ్వండి, నేను నోట్స్ తీసుకోవడానికి అయితే వాడతాను. ఎందుకంటే నాకు సింకింగ్ ప్రాబ్లం అయితే ఉండదు. నాకు OneNote అనేది నేను యాక్చువల్ నా ట్యాబ్లో ఎక్కువ యూస్ చేస్తాను, మిగిలిన వాటిని నేను చదువుకోవడానికి వాడతాను. సో నాకు పెన్ సపోర్ట్ ఉంది కాబట్టి. అండ్ నోట్బుక్ అనేది నేను యూట్యూబ్లో నేను చేయాల్సిన వీడియోస్ గురించి వాటి గురించి నేను సపరేట్గా నోట్స్ అయితే నేను రాసుకుంటూ ఉంటాను. ఇంకా ఈ ఫోన్లో సింక్ అయితే అవ్వలేదు. సో నేను ఎప్పుడే యాక్చువల్లీ ఈ నోట్బుక్ని రీఇన్స్టాల్ చేశాను రీసెట్ చేసిన తర్వాత. సో ఇంకా నేను రెగ్యులర్గా వాడే యాప్స్ ఏమీ లేవు. ఎడ్జ్ ఒకటి వాడతాను నేను చెక్ చేయడానికి సంబంధించి. ఎడ్జ్ని అయితే నేను ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను, మిగిలిన ఇంకేవి నేను అంత వాడను. సో మైక్రోసాఫ్ట్ ఉంది కాబట్టి OneDrive, అలాగే నాకు గూగుల్ ఫొటోస్ యాప్ని అయితే నేను దాన్ని కూడా బాగానే వాడతాను షేరింగ్ సింక్కి. సో నాకు సిస్టమ్కి అండ్ ఫోన్కి మధ్యలో సింకింగ్ అయితే ఎక్కువగా ఉండాలని. సో నేను దానికి తగ్గట్టు మినిమలిస్టిక్ సెటప్ అయితే చేసేసుకున్నాను. ఆ మినిమలిస్టిక్ సెటప్ ఏదైతే ఉందో అదైతే సరిపోతుంది అనుకుంటున్నాను. నాకు తెలిసి రేషియో లాంచర్ అయితే పనిలేదు. ఎవరైతే రేషియో లాంచర్ డౌన్లోడ్ చేసుకుందాం అనుకుంటున్నారో మీకు ఇది చిన్న లైక్ ఒక గ్లింప్స్ అనుకోండి. రేషియో లాంచర్ అంటే మీకు వాడేటప్పుడు మాత్రం మీకు ఎక్స్పీరియన్స్ అనేది చాలా దారుణంగా అయితే ఉంటుంది. నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది రేషియో లాంచర్ వాడే ముందు మినిమలిస్టిక్ లాంచర్ బాగానే ఉంది అయితే ఫస్ట్ ఇంప్రెషన్స్ అయితే నాకు చాలా బాగుంది. ఈవెన్ ఇప్పటికి కూడా లాంచర్లో అయితే ఎలాంటి బ్యాడ్ థింగ్స్ అయితే పెద్దగా అయితే ఏమీ లేవు. కాకపోతే ఉండే చిన్న ఏవైతే ఉన్నాయో సో సంథింగ్ లైక్ మన డిస్ప్లే యొక్క ఫుల్ ఫీచర్స్ మనం యూస్ చేసుకోలేకపోవడం. అలాగే నేను ఇంకొకటి గమనించిందంటే స్క్రీన్ కాలిబ్రేషన్ ఆఫ్ చేస్తుంది రేషియో లాంచరు. సో నేను యాక్చువల్లీ ఆమ్లెట్ వైల్డ్ గ్యామెట్ అయితే ఆన్లో పెట్టుకుంటాను. స్క్రీన్ కాలిబ్రేషన్ అయితే నేను 2 ఫోన్స్లోను. సో దాని అయితే డిసేబుల్ చేస్తుంది రేషియో లాంచర్. అది కూడా మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇదంతా నాకైతే అంతగా నచ్చలేదు. సో నా యూజబిలిటీ అనేది కొంచెం నాకు తగ్గినట్టు అయితే అనిపించింది. బట్ ఎవరైతే అసలు వీడియోస్ అస్సలు వాచ్ చేయకుండా ఫోన్ని కేవలం ఫోన్ కాల్స్కి నోట్ టేకింగ్ ఫోన్ కాల్స్ మెసేజింగ్, సో ట్విట్టర్లో ట్వీట్లు చేయడం లేదా ట్వీట్స్ వచ్చినవి చూడడం, సో ఇంతవరకు మాత్రమే మీరు ఫోన్ని వాడాలనుకుంటే మాత్రం మీకు రేషియో లాంచర్ అయితే చాలా బెస్ట్ ఉంటుంది. మీకు డైవర్షన్స్ ఉండవు. కాకపోతే ఇలా కాకుండా మీరు మీ ఎక్స్పీరియన్స్ని మిస్ అవ్వకుండా మినిమలిస్టిక్గా ఫోన్ని వాడుకోవాలనుకుంటే మాత్రం మీ లాంచర్ని మీరు మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోండి. ఆప్షన్స్ అయితే మనకి ఆండ్రాయిడ్లో చాలా ఉన్నాయి. అలాగే దానికి కూడా మీరు ఎక్స్టర్నల్ లాంచర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఏవి కావాలి ఏ వద్దనేవి మీరు సెలెక్ట్ చేసుకుని వాటిని అయితే మీరు అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు నాకు కావాల్సింది, నాకు ప్రతిరోజు నేను ఫోన్ వాడేప్పుడు నాకు కావాల్సింది ఆ రోజు ఏం చేయాలనుకుంటున్నాను, అలాగే ఆ రోజు రోజు. సో ఈ 2 విషయాలే నాకు మేజర్లీ నాకు కావాల్సింది. సో ఆ 2 నేను షెడ్యూల్ ఎప్పుడు వేసి పెట్టేసుకుంటా కాబట్టి 2-3 మంత్స్కి నాకు ఎప్పుడు ప్రాబ్లం అయితే ఉండదు. సో నేను క్యాలెండర్ యాప్ని అయితే పెట్టేసుకుంటాను. ఐప్యాడ్లో కూడా అంతే, నేను క్యాలెండర్ పక్కన షెల్ఫ్ని స్వైప్ చేయగానే నాకు క్యాలెండర్ అయితే ఉంటుంది. సో నేను క్యాలెండర్ని ఎక్కువ వాడతాను అందులో కూడా. అది కాబట్టి నేను వాడేది బ్రౌజర్ని యూట్యూబ్ని మాత్రమే. సో అలాగే మీరు ఎక్కువగా వాడే యాప్స్ ఏంటో చూసుకోండి, మిగిలిన యాప్స్ని హైడ్ చేసుకోండి. సో దానివల్ల లేదా అన్ఇన్స్టాల్ అయినా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. కానీ మీరు ఎప్పుడో ఒకప్పుడైనా యాప్స్ వాడతాము, బట్ రోజు అయితే వాడద్దు, వారానికి ఒకసారి అలా వాడదాం అనుకున్న యాప్స్ని మీరు హైడ్ అయితే చేసుకోండి. సో కాబట్టి నేను PUBG ఒకటి వాడతాను, కానీ అది ఐప్యాడ్లో ఆడతాను కాబట్టి నాకు ప్రాబ్లం అయితే లేదు. నాకు ఫోన్లో నేను వాడేది చాలా తక్కువ విషయాలకి, సో దానికైతే సరిపోతుంది అనిపించింది. సో రేషియో లాంచర్ డౌన్లోడ్ చేసుకుందాం అనుకునే వాళ్ళకైతే ఇది చెప్తున్నాను. సో మీరు ఆ లాంచర్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కేవలం మీరు ఏదైతే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మొత్తం యాప్స్ అనేది మీకు హైలైట్ అయ్యి ఉంటాయి కదా, సో అలాంటి లుక్ మీకు కావాలనుకుంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది ఆ లుక్ అయితే. సో యాప్స్ని ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు వచ్చిన లుక్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది. సో ఆ లుక్ కావాలనుకుంటే మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకోండి ఈ ఏదైతే ఉందో రేషియో లాంచర్. సో దాన్ని తప్పించి మీరు
క్వాంట్ సెర్చ్ కావాలనుకున్నా కూడా మీరు మీ సెర్చ్ ఇంజన్ని మార్చుకోవచ్చు మీ బ్రౌజర్లో. సో ఆ పనైనా మీరు చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మనము. బ్లెండర్ ట్యూటోరియల్స్ అయితే జరుగుతున్నాయి మన ఛానల్లో, వాటిని కూడా మిస్ కాకూడదు అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్స్ అన్నింటిని చదివి మీకు రిప్లైస్ అయితే ఇస్తాను. లేదా మీకు ఏదైనా వీడియోలు చేయాలనుకుంటే వాటిని కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు, నేను దాని గురించి వీడియోస్ అయితే చేస్తాను. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.